హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరియు ఏ టు జెడ్ వ్లాగ్స్. నేను మీ సరిత. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఆల్రెడీ టైటిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుందండి. మా అత్తయ్య వాళ్ళ ఇంటికైతే మేమైతే వెళ్ళామండి. ఈరోజు వీడియో ఏంటంటే, మా అత్తయ్య వాళ్ళ ఇంటికి 1 కిలోమీటర్ దూరంలో మా ఇంటి పంట పొలాల మధ్యన మా మామయ్య గారి నాన్నగారు శివలింగాన్ని అయితే కట్టించారు. సో దానికోసం శివలింగానికి అభిషేకం చేయడానికైతే 5 to 6 మధ్యనైతే లేచి ఇంటి ముందు పనులన్నీ క్లీన్ చేసేసుకొని ముగ్గులైతే పెట్టేసుకున్నానండి. తర్వాత ఇంట్లో రొటీన్గా చేసుకునే పనులన్నీ కంప్లీట్ చేసుకొని శివలింగానికి అభిషేకం చేయడానికైతే బయలుదేరామండి. శివలింగాన్ని అయితే ముందుగా వాటర్తో కడిగేసి తర్వాత పాలాభిషేకం అయితే కంప్లీట్ చేశామండి. వీడియోలో చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది శివలింగం ఎంత పెద్దగా ఉందో. పాలతో అభిషేకం చేసిన తర్వాత వాటర్తో అయితే మళ్ళీ కడిగామండి శివలింగాన్ని అయితే. మీలో ఎవరైనా నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుందండి. నేను ఏ వీడియో పెట్టినా కూడా మీరు వెంటనే చూసేయచ్చు. శివలింగాన్ని వాటర్తో కడగడం కంప్లీట్ అయిన తర్వాత విభూదితో అయితే అలంకరణ అయితే చేశామండి. తర్వాత గంధాన్ని అయితే శివలింగానికి రాసి పసుపు కుంకుమతో బొట్లనైతే అలంకరణ అయితే చేసిందండి మా అత్తయ్య గారు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుందండి.
శివలింగాన్ని గంధంతో అలంకరణ చేసిన తర్వాత దూదితో వస్త్రం అయితే వేస్తున్నారండి శివలింగానికి. తర్వాత పూలమాలను అయితే మా మామయ్య గారు శివలింగానికి అయితే వేస్తున్నారండి. మనిషి కన్నా హైట్ ఎక్కువగా ఉండడం వల్ల మాల వేయడానికి అయితే మన హైట్కి అందదు. సో దానికోసమే మా మామయ్య గారు అలా కర్రతో మాలనైతే వేస్తున్నారండి. పూలమాల వేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. శివలింగానికి వెనకాల అయితే ఈ విధంగా ఉంటుందండి. శివలింగానికి వెనకాల రౌండ్గా కనిపిస్తుంది కదా అండి మీకు వీడియోలో, దానికి అయితే లాక్ అయితే వేసి ఉంటుందన్నమాట. కీస్ ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. దాని లోపల స్వరంగ మార్గం లాగా మనకు కనిపిస్తుంది. కీస్ ఇంటి దగ్గర మర్చిపోయామండి, సో అందుకోసమే వీడియోలో అయితే చూపించలేకపోతున్నాను. తర్వాత దీపాలు అయితే వెలిగించామండి. కొబ్బరికాయనైతే కొట్టేశాము. ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మా మామయ్య గారు అయితే అందరికీ హారతి అయితే ఇస్తున్నారండి. వీడియోలో మీరు చూస్తున్నారు కదా, ఇదైతే పాము కుబుసం అండి. శివలింగం దగ్గర అయితే మా అత్తయ్య వాళ్ళకైతే అప్పుడప్పుడు కుబుసం అయితే కనిపిస్తుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.